ఫ్రెండ్స్, నా పేరు ఐషు. ఈరోజు మనం బెజవాడ కనకదుర్గ ఆలయం గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఈ కనకదుర్గమ్మ ఆలయం ఉంది. ఇది ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ అమ్మవారి విగ్రహం సుమారు 4 అడుగుల ఎత్తు, 8 చేతులతో ఉంటుంది. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. అలాగే త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది. ఆలయ చరిత్ర విషయానికి వస్తే అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. త్రేతాయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ఆమెను ప్రత్యక్షం చేసుకుని తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని వరం కోరాడని, అప్పుడు అమ్మవారు కీలుని పర్వత రూపుడివై ఉండమని, త్రేతాయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాట ఇచ్చిందని చెప్పబడింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉండటం, అలాగే అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాద్రి దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారిందని చెబుతారు. ఇక్కడ వెలిసిన మహిషాసుర మర్దిని అమ్మవారు కనకవర్ణంతో వెలుగుతూ ఉండటం కారణంగా కనకదుర్గ అమ్మవారుగా అయిందని చెబుతారు. అలాగే ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందడానికి తపస్సు చేయడం వలన ఈ ప్రాంతం విజయవాడ అయిందని కూడా చెబుతారు. ఇలా మరికొన్ని కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. క్షేత్ర పురాణం ప్రకారం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతంపై దుర్గాదేవి స్వయంభువుగా వెలిసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యుల వారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. నవరాత్రి ఉత్సవాలు. ఈ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరం దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ 9 దినములు 9 అవతారాలతో అమ్మవారు దర్శనం ఇస్తారు. స్వర్ణ కవచాలంకార దుర్గాదేవిగా, బాల త్రిపుర సుందరి దేవిగా, గాయత్రి దేవిగా, అన్నపూర్ణ దేవిగా, లలితా త్రిపుర సుందరి దేవిగా, సరస్వతి దేవిగా, దుర్గాదేవిగా, మహాలక్ష్మి దేవిగా, మహిషాసుర మర్దినిగా, రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనం ఇస్తారు. విజయవాడ చేరుకోవటానికి అన్ని రకాల రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ దగ్గరలోని గన్నవరం విమానాశ్రయం నుండి అనేక నగరాలకు విమాన సౌకర్యం ఉంది. అలాగే రైలు, రోడ్డు మార్గాల ద్వారా కూడా ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో ఇంకొక విషయం గురించి తెలుసుకుందాం. బాయ్.